ఎక్లీషియాస్టస్ ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటలు చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. అండర్లైనింగ్ వర్డ్ ఏంటి అని చెప్పారంటే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. రాబోయే దినముల గురించి నీకు తెలియదు, రాబోయే పరిస్థితుల గురించి నీకు తెలియదు. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పే సంవత్సరములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని లేదా జ్ఞాపకం తెచ్చుకొని నీ జీవితాన్ని సరిచేసుకుంటే మంచిది. నీ జీవితాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకుంటే మంచిది. నీ జీవితాన్ని దేవునికి అంగీకారంగా మార్చుకుంటే మంచిది అని ఇక్కడ మరి ఈ వాక్యాల ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు తన ప్రజలు. అవునండి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏం సంభవిస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి, ఎప్పుడు పరిస్థితులు ఎలాగ మలుపు తిరుగుతాయో ఎవరికి తెలియని పరిస్థితి, ఎప్పుడు ఎవరి జీవితం ఎలా ముగుస్తుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. అయితే దేవుని వాక్యం మాత్రం హెచ్చరిస్తూ ఉంది, రాబోయే దినముల కన్నా ముందు, రాబోయే పరిస్థితుల కన్నా ముందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని నువ్వు ప్రవర్తించు. నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకొని ఆయన దృష్టికి యోగ్యముగా జీవించు. ఆయన దృష్టికి అంగీకారంగా అనుకూలంగా జీవించు. ఎందుకని? ఇదే అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే 14వ వచనంలో గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కాని చెడ్డదే కాని తీర్పులోనికి తెచ్చును. మన జీవితాన్ని దేవుడు విమర్శ చేస్తాడు లేదా తీర్పులోనికి తీసుకొస్తాడు. దేన్ని బట్టి? మనం చేసిన క్రియలను బట్టి. అది మంచిదే కానీ చెడ్డదే కానీ, అది మనం పబ్లిక్గా చేసినా అది మనం రహస్యంగా చేసినా సమస్తాన్ని కూడా దేవుడు విమర్శ చేస్తాడు. దానికి తగిన ప్రతిఫలము ఆయన ఇస్తాడు అని చెప్పినని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. హెచ్చరిస్తూ ఇప్పుడు ఒక మాట 13వ వచనంలో ఇదంతయు విన్న తర్వాత తేరిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి అంటే ఇది కేవలం ఒక కులానికి చెప్తున్న మాటలు కాదు, ఒక మతానికి చెబుతున్న మాటలు కాదు, ఒక దేశానికి చెబుతున్న మాటలు కాదు, ఒక రాష్ట్రానికి చెబుతున్న మాటలు కాదు. సర్వ మానవాళికి ఇదే విధి. ఏమిటి ఆ విధి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తాను జీవించిన జీవితాన్ని బట్టి విమర్శకు లోనవుతాడు అనే విషయాన్ని గమనించి, దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం వస్తుంది అనే విషయాన్ని గ్రహించి తన జీవితాన్ని దేవునికి అనుకూలంగా అంగీకారంగా జీవించే ప్రయత్నం మనిషి చేయాలి. అందుకనే
నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పిన నీ వాక్యము తెలియపరుస్తూ ఉంది. అలాగే 11వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడుతున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి. 9వ వచనంలో కనుక మనం చూస్తే, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చాలా మంది ఈ వాక్యంలో మొదటి ఫ్యూ వర్డ్స్ మాత్రమే చూస్తున్నట్టున్నారు. యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. ఇక్కడ దాకే చాలా మంది చూస్తున్నట్టున్నారు వాక్యాన్ని. ఆ తర్వాత అసలు మాటలు రాయబడి ఉన్నాయి. ఏమిటది? వీటన్నిటిని బట్టి. యవ్వనుడా అంటే అది కేవలము యవనస్తులకు మాత్రమే రాయబడిందని కాదు, కానీ బలమున్న ప్రతి ఒక్కరికి, ఆరోగ్యం ఉన్న ప్రతి ఒక్కరికి, చురుకుదనం ఉన్న ప్రతి ఒక్కరికి, జీవిస్తున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చింది. ఎలా పడితే అలా జీవించడానికి కాదు. ఈరోజు లోకం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే పర్వర్టెడ్గా ఉన్నాయి. అంటే రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితులు, నైతిక విలువలు కనుమరుగైపోతున్న పరిస్థితులు, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు, అనుబంధాలు కనుమరుగైపోతున్న పరిస్థితులు, ఎవరికి నచ్చినట్లు ఎవరిష్టానుసారంగా వారు బ్రతకడానికి ఇష్టపడుతున్న పరిస్థితులు, స్వార్థపూరితంగా జీవిస్తున్న పరిస్థితులు. దేవుడు అందుకే ఒక మాట తెలియపరుస్తున్నాడు, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే రిమెంబర్ వన్ థింగ్, ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. అదేమిటి అని చెప్పానంటే, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొస్తున్నాడు? తీర్పులోనికి తీసుకొస్తున్నాడు. ఎందుకు ఇంతమంది యవనస్తులు ఇలాగ పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు? ఎందుకు మోర్టాలిటీ రేట్ ఎంత అధికంగా పెరిగిపోతూ ఉంది? ఎందుకు అనేక మంది వారి జీవితాన్ని అతి దారుణంగా, అతి ఘోరంగా ముగించేస్తున్నారు అని చెప్పనంటే, ఈ అండర్లైన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, సృష్టికర్తను పక్కన పెట్టి మిగతావన్నిటిని కూడా ఆలోచిస్తున్నారు. లోకంలో ఉన్న వాటిని అనుభవించటానికి, లోకంలో ఉన్న వాటిని ఆస్వాదించటానికి, లోకంలో ఉన్న వాటిని మరి జుర్రుకోవడానికి మనుషులు ఇష్టపడుతున్నారు, కానీ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కోవిడ్ ద్వారా దేవుడు ప్రపంచానికి పాఠం నేర్పించాడు. కొన్ని కోట్ల మంది ప్రజలు అర్ధాంతరంగా వారి జీవితాన్ని ముగించేశారు. ఎవరు ఊహించలా. ఒక 10 సంవత్సరాల క్రితం కోవిడ్ అంటే ఎవరికి తెలుసు? ఒక 15-20 సంవత్సరాల క్రితం కోవిడ్ అంటే ఎవరికి తెలుసు? నిర్మానుష్యంగా రోడ్స్ అన్ని కూడా ఇలా అయిపోతాయని ఎవరన్నా ఊహించారా? ఎవరు ఊహించలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు మరి ఒక కోవిడ్ లాంటి పరిస్థితిని అనుమతించి, ఊపిరి పీల్చుకోవాలన్నా కూడా ఆ దేవుని చేతిలోనే ఉంది. ఒక మనిషి బ్రతకాలి అంటే దేవుని మీద ఆధారపడి ఉంది అనే విషయాన్ని దేవుడు సర్వమానవాళికి కూడా తెలియపరుస్తున్నాడు. కానీ ఈరోజు ఎంతమంది దాన్ని గ్రహిస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు తను వెంబడిస్తున్న శిష్యులతోటి ఆయన తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి మాతో చెప్పమనగా ఎవరండి వీళ్ళు? శిష్యులు. ప్రభు మాటలు విని ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువుని వెంబడించడానికి సిద్ధపడిన శిష్యులు జాగ్రత్త కలిగి, మెళుకువ కలిగి ప్రభువుని అడుగుతున్నారు.
నీ రాకడకు సూచనలు ఏంటి? సమస్తానికి అంతముంది కదా, ఈ అంతము ఎప్పుడు వస్తుంది అని చెప్పినని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు వాళ్ళకి జవాబిస్తున్నాడు. 4వ వచనంలో, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మొట్టమొదటిగా ప్రభు చెబుతుంది, ఎంతో మంది మెస్సయ్య అనే పేరుతో వస్తారు, నేనే రక్షకుణ్ణి అనే పేరుతో వస్తారు. అనేక మంది నా నామంలో ప్రజల్ని మోసం చేస్తారు. ఇది ఇప్పటికే చాలా మంది మెస్సేయలు ఆల్రెడీ వచ్చారు. యాక్చువల్గా మీ దగ్గర లిస్ట్ చదువుదామని చెప్పి అనుకున్నాను, నేను తీసుకురాలేదు. చాలా మంది లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మెస్సయ్య అనే పేరుతోటి. నేనే మెస్సయ్యని అని చెప్పినని, నేనే దేవుణ్ణి అని చెప్పి, నేనే ప్రభువుని, నేనే క్రీస్తుని అని చెప్పినని తమను తాము సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళు వస్తారు, మోసపోవద్దు. 2, 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. సెకండ్ సైన్ ఆయన ఇస్తుంది. ఏంటి అని చెప్పారంటే, అనేకమైన యుద్ధాలు జరుగుతాయి, యుద్ధానికి సంబంధించిన వార్తలు వినబడతాయి. మొన్నటిదాకా ఏ యుద్ధం జరిగింది? ఇజ్రాయెల్ పాలెస్టైన్. దానికి ముందు రష్యా యుక్రెయిన్. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏం వినిపిస్తున్నాయి? యుద్ధ వార్తలు వినిపిస్తున్నాయి, యుద్ధాలు జరుగుతాయి. అయితే ప్రభు చెప్తున్నాడు, ఇవి జరిగినంత మాత్రాన యుగ సమాప్తి రావట్లేదు, కానీ ఇవి దేనికి సూచనలు అంటే ఇవి చదవండి అక్కడ ఏమనుందో. మరియు మీరు యుద్ధమును గూర్చి సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. 7వ వచనం, జనము మీద జనమును రాజ్యం మీద రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ప్రభు ఏదైతే మరి ఇక్కడ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఇచ్చాడో ఆల్రెడీ ఇవి జరుగుతున్నాయి. ప్రజెంట్ ఎప్పుడో జరుగుతాయి కాదు, ఆల్రెడీ జరుగుతుంది. కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా సరే భూకంపాలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా సరే కరువు కాటకాలు వస్తున్నాయి. జాబ్స్ విపరీత ఇన్ఫ్లేషన్ వచ్చింది, ఎంతో మంది జాబ్స్ కోల్పోయారు. రీసెంట్ గా లాక్స్ ఆఫ్ పీపుల్ని మరి కంపెనీస్ నుంచి తీసేయడం జరిగింది. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ దివాళా తీస్తున్న పరిస్థితులు, జాబ్స్ కోల్పోతున్న పరిస్థితులు. చాలా మంది యుఎస్ అంటూ అక్కడికి ఇక్కడికంటూ పరిగెడుతున్నారు, కానీ జాబ్స్ కోల్పోయి ఏం చేయాలో దిక్కు తోచక ఉంటున్న వాళ్ళ పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి ప్రభు ముందుగా మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, మీరైతే కలవరపడొద్దు. ఇవన్నీ కూడా దేనికి సూచనలు? వేదనలకు సూచనలు, వేదనలు ప్రారంభానికి సూచనలు. దీని తర్వాత స్టేజ్ ఉంది, చదవండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి. మిడిల్ ఈస్ట్ లో అని చెప్పనంటే ఇస్లామిక్ కంట్రీస్ లో దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడటానికి వీల్లేదు. అలాగే నార్త్ కొరియా, ఆ ప్లేస్ లో దేవుని వాక్యాన్ని గురించి ప్రస్తావించడానికి వీల్లేదు. చైనాలో మనందరికీ తెలిసి ఎప్పటి నుంచో ఇలాంటి పరిస్థితి, అండర్ గ్రౌండ్ చర్చెస్ నడుస్తూ ఉన్నాయి సీక్రెట్ గా. రష్యాలో అలాంటి పరిస్థితి. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు భారతదేశానికి కూడా నెమ్మదిగా ఇది అంటుకుంటా ఉంది. మతం పేరుతోటి
పేట్రియాటిజం పేరుతో, అంటే నేషనలిజం పేరుతోటి క్రైస్తవ్యాన్ని మరి అణగదొక్కే ప్రయత్నం చేస్తూ మరి క్రైస్తవుల మీద ద్వేషాన్ని పెంచుతున్నారు. సోషల్ మీడియాలో కనుక చూస్తే నాకు అర్థం కాదు, ఎందుకు మరి అంత కోపము, అంత ద్వేషము అర్థం కాదు. కానీ క్రైస్తవుల మీద, యేసుక్రీస్తు ప్రభు మీద విపరీతమైన ద్వేషం. ఒకప్పుడు చక్కగా అందరూ మరి కలిసిమెలిసి ఉండేవాళ్ళు మన దేశంలో. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అని చెప్పారంటే, ఒకరి మీద ఒకరికి ద్వేషం, ఒకరిని ఒకరు నిందించుకోవడాలు, ఒకరినొకరు దూషించుకోవడాలు, ఒకరినొకరు ద్వేషించుకోవడాలు. మణిపూర్లో మొన్నటిదాకా ఏం జరిగిందో మనందరికి కూడా తెలుసు. ఎంత దారుణంగా మరి క్రిస్టియన్ చర్చెస్ తగలబెట్టబడినాయి, ఎంత దారుణంగా హింసించబడ్డారు, ఎంత దారుణంగా చంపివేయబడ్డారు. గ్రాండ్ స్టెయిన్స్ మరి వేరే దేశం నుంచి మన దేశానికి మిషనరీగా వచ్చినప్పుడు మరి ఆయన్ని బిడ్డల్ని కలిపి సజీవ దహనం చేసేసారు. ఇలాంటి పరిస్థితులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అంటే అర్థం ఏంటి? ప్రభు చెప్తున్న సూచనలు ఒక్కొక్కటి చేరువవుతా ఉంది. వాక్యాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అని చెప్పనంటే, ఈ వాక్యం ద్వారా జరుగుతున్న పరిస్థితులను మనము సరిచూసుకోవడం ద్వారా మనము సిద్ధపడతాము. ఆయన రాకడకు మనం సిద్ధపడతామని, ఆయన కొరకు మనం సిద్ధపడతామని, ఆయన కోరుకున్నట్లు మనం సిద్ధపడతామని, ఆయన రాజ్యానికి వారసులుగా మనము జీవిస్తామని చెప్పినని దేవుడు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. వీటితో పాటు మరికొన్ని సూచనలు దేవుని వాక్యంలో ఇవ్వబడిన 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో గనుక మనం చూసినట్లయితే చివరి దినాల పరిస్థితులు, ప్రజలు ఎలాగుంటారో ఇక్కడ రాయబడింది. ఒకసారి చూద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు, ఇందాక దాకా సంభవాలను గురించి మాట్లాడాడు, ఇక్కడ మనుష్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక దాకా సంఘటనలు, సంభవాలను గురించి మాట్లాడాడు. ఇక్కడ మనుష్యులు ఎలాగుంటారు, మనుషుల ప్రవర్తన, మనుషుల వ్యక్తిత్వం, మనుషులు ఎలా ప్రవర్తిస్తారు అనే దాని గురించి ఇక్కడ తెలియపరుస్తాడు. మనుషులు ఎలా ఉంటారంట? ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, పక్కన వాడి గురించి ఆలోచించరు. ఒకప్పుడు వ్యాపారం చేయడానికి, ప్రజెంట్ వ్యాపారం చేయడానికి చాలా డిఫరెన్స్. ఇప్పుడు వ్యాపారం ఎలాగ తయారైపోయింది అని చెప్పారంటే, అవతల వాడికి ఏ హాని జరిగినా పర్వాలేదు, నేను మాత్రం డబ్బు సంపాదిస్తే చాలు. అవతల వాడికి ఏమైపోయినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, వాడి ప్రాణం పోయినా పర్వాలేదు, నేను సంపాదించుకుంటే చాలు. ఏమిటిది? స్వార్థం. సొంత అన్నదమ్ముళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళు, సొంత ఇంట్లో వాళ్ళు, సొంత బంధువులు, సొంత స్నేహితులు, సొంత రక్త సంబంధులు ఎలాగుంటున్నారు అని చెప్పారంటే స్వార్థ ప్రియులుగా ఉంటున్నారు. ఒకప్పుడు బంధు ప్రీతి, ఒకప్పుడు బంధు ప్రేమ, ఒకప్పుడు ప్రేమానురాగాలు, ఇప్పుడు లేని పరిస్థితి, చల్లారిపోతున్న పరిస్థితి. ఎంతకెంతకి మనిషి ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను బాగుంటే చాలు, నేను లాభం పొందుకుంటే చాలు, నేను మేలు పొందుకుంటే చాలు, అట్ ఎనీ కాస్ట్. అవతల వాళ్ళకి ఏమైపోయినా పర్లేదు. ఇది చాలా భయంకరం అండి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. ఈరోజు మీడియా కూడా అలాగే ఉంది, సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. ఏం చూపిస్తున్నారు సినిమాల్లో? స్వార్థమే చూపిస్తున్నారు, వైలెన్స్ చూపిస్తున్నారు. తాను కోరుకుంది దక్కించుకోవడానికి ఎంతమందినన్నా బాధ పెట్టవచ్చు, ఎంతమందినన్నా చంపేయచ్చు, ఏమైనా చేసేయచ్చు అన్నట్లుగా సినిమాల్లో చూపిస్తూ ఉంటే జనాల్లో ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి? ప్రియ సహోదరి, దేవుడు తెలియపరుస్తున్నాడు మనుషుల ప్రవర్తన, మనుషుల జీవితము, మనుషుల వైఖరి ఎలా ఉంటుందో అని తెలియపరుస్తున్నాడు. స్వార్థ ప్రియులు, అలాగే
ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. పైన చెప్పినవన్నీ ఒకెత్తు అయితే లాస్ట్ చెప్పబడిన ఆ మాటలు ఒకెత్తు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారంట. అంటే పై వేషమేమో భక్తి పరుల్లాగా, ప్రార్థనా పరుల్లాగా, పరిశుద్ధుల్లాగా, దేవునికి ఇష్టల్లాగా, పరిచారకుల్లాగా చక్కగా కనబడతారు. కానీ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. ఏమిటండి దాని శక్తి అంటే? నీలో భక్తి ఉంటే నీలో శక్తి ఉంటుంది. ఎలాంటి శక్తి ఇది? పాపాన్ని ఎదిరించే శక్తి, లోకాన్ని జయించే శక్తి, శరీర క్రియల్ని అధిగమించే శక్తి. ఈరోజు బయట ఏం కనపడుతుంది ఎక్కువగా? ఈరోజు ప్రీచింగ్ అంటే ఏంటి? ఓదార్పు, ఎంకరేజ్మెంట్, మోటివేషన్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవి కనపడుతున్నాయి. కానీ ఎంతమంది పాపం నుంచి విడుదల పొందుతున్నారు? ఎంతమంది పాపం మీద జయాన్ని పొందుతున్నారు? ఎంతమంది జీవితాన్ని మార్చుకొని ధైర్యంగా వచ్చి సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? ఏమిటమ్మా నీ సాక్ష్యం అని చెప్పాలంటే, నాకు ట్యూమర్ ఉందండి, తగ్గిందండి, ఫైన్. నాకు ఒళ్ళొప్పులు ఉన్నాయండి, తగ్గిందండి, ఫైన్. నాకు కళ్ళు సరిగ్గా కనపడేవి కాబట్టి ఇప్పుడు కనపడుతున్నాయండి, ఓకే. నాకు తలనొప్పి ఉండేదండి, తగ్గిందండి. ఇక ఎంతసేపు ఇదేనా సాక్ష్యం అంటే? ఏంటి దేవుని శక్తి మన జీవితంలో కనిపిస్తున్న దేవుని శక్తి ఏంటి? లోకంలో లేనిదేంటి, మనలో ఉందేంటి? ఏమిటా ప్రత్యేకత మనలో ఉంది? ఈరోజు ఒక మీటింగ్ అంటే హడావుడి ఉంటే గానీ ఇది మీటింగ్ అని చెప్పేసి అంటానికి వీలేదు. మా మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది అని చెప్పారంటే ఏంటి అంటే, ఒక 1000 మంది వచ్చారు, 10,000 మంది వచ్చారు, ఒక 50,000 మంది వచ్చారు, ఓకే ఫైన్, బ్రహ్మాండంగా జరిగింది. ఎంతమంది ప్రజలు దేవునితో తిరుగుతున్నారు? ఎంతమంది ప్రజలు దేవునితో తిరుగుతున్నారు? యవనస్తులు కూడా ఎలా ఉంటున్నారు? పరిచర్య కోసం పరుగులు పెడతారు. ఆ పరిచర్య అయిపోయిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్న పరిస్థితి. ఏమిటిది? పైకి భక్తి కలిగిన వారి వల్లే కనపడుతున్నారు, కానీ దెర్ ఇస్ నో పవర్. దేవుని శక్తి లేదు, సిలువ శక్తి లేదు. ఇలాంటి వాళ్ళు ప్రభుకి శిష్యులుగా ఎలా ఉంటారు? ప్రభుకి సాక్షులుగా ఎలా ఉంటారు? ప్రభు చేతిలో వాడబడేవారుగా ఎలా ఉంటారు? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, బహు భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. బహు ప్రమాదకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. మరి ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మనుషుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని జీవితాన్ని మార్చుకోవాల్సింది పోనిచ్చి ఈరోజు జనం ఏం చూస్తున్నారు? డిబేట్లు. వాడలా అన్నాడు కాబట్టి నేను కౌంటర్ వీడియో, వీడిలా అన్నాడు కాబట్టి నేను కౌంటర్ వీడియో. ఏమిటి అంతా? దేవుని విధానం ఇది, దేవుని పద్ధత ఇది, వాక్య విధానం, వాక్య పద్ధత కాదండి. భయంకరమైన దినాలు. ప్రభు ఎందుకు వచ్చాడు? మన జీవితాన్ని మార్చినప్పుడు, మన జీవితంలో మార్పు కలగనప్పుడు దేవుని శక్తి ఏముంది? పరిశుద్ధాత్మని శక్తి మన జీవితంలో చేసిన కార్యం ఏంటి? పాప బంధకాల నుంచి మనకు విడుదల లేనప్పుడు, భయంకరమైన అలవాట్ల నుంచి మనకు విడుదల లేనప్పుడు, ఈ లోకానికి వేరే మనం జీవించలేనప్పుడు, పరిశుద్ధంగా మనం బ్రతకలేనప్పుడు ప్రభువు మన జీవితంలో చేసిన కార్యం ఏంటి? ఇందాక పైన చదువుకున్న ఆ లిస్ట్ లో ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులేనండి ఇవన్నీ కూడా. పిల్లలు ఎలా ఉంటారంటే అండి, తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉంటారంట. ఈరోజు లేరా పిల్లల తల్లిదండ్రులకు అవిధేయులుగా? ఎంతమంది చెప్పగలరు మా పిల్లలు ఎంత చక్కగా మాట వింటున్నారండి? చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళు నిజంగా చాలా ధన్యులు అని చెప్పేసారని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా పేరెంట్స్ కంప్లైంట్ చేయడమే పిల్లల గురించి. ఎందు గురించి అని చెప్పారంటే, తల్లిదండ్రుల పట్ల గౌరవం రోజు రోజుకి సన్నగిలిపోతున్న పరిస్థితులు.
నా ఇష్టం, నాకు నచ్చినట్లు నేను చేస్తాను, నాకు నచ్చినట్లు నువ్వు చేయకపోతే నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను అని బెదిరించేవాడు. అందుకు కదా త్వరగా పోతుంది. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంటే దానికి పూర్తిగా విరుద్ధంగా యవనస్తులు ప్రవర్తిస్తూ ఉంటే పోరా మరి త్వరగా పోతారు, ఖచ్చితంగా పోతారు. ఎందుకంటే ఇది నీ మాట కాదు, నా మాట కాదు, దేవుని మాటది. ప్రియ సహోదరి, విలువలేని జీవితాలు మనుషులు జీవిస్తున్నారు. చివరి దినాల్లో మనుషుల ప్రవర్తన ఒక సూచన మనకి. ఇలాంటి ప్రవర్తనతో, ఇలాంటి వ్యక్తిత్వాలతో, ఇలాంటి విధానాలతో ప్రజలు జీవిస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుని బిడ్డనైన నేను, దేవుని బిడ్డగా పిలువబడుతున్న నేను ఎలా జీవిస్తున్నాను? పైకి భక్తి కలిగిన వ్యక్తిలా కనబడుతున్నానా, లేకపోతే భక్తి యొక్క శక్తి కూడా నా జీవితంలో ప్రజలు చూడగలుగుతున్నారా అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. 4వ అధ్యాయంలో గనక మనం చూస్తే 3వ వచనంలో మాట రాయబడి ఉంది. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. ఏమిటంట? హితబోధను సహింపక. ఇంకొక సూచన ఏంటంటే ప్రజలకి హితబోధ నచ్చదు. వాక్యంలో ఉన్న విషయాలు చెప్తే నచ్చదు, ఊర్లో విషయాలన్నీ చెప్తే నచ్చదు. నిజమండి. 4 కథలు, ఒక 5-6 న్యూస్, బయట కరెంట్ న్యూస్ కనుక చెప్తే జనాలకు కావాల్సినది. మన స్థితి ఏంటో మనకి తెలియపరిచే వాక్యాన్ని కనుక మన ముందు ఉంచితే జనాలు నచ్చదు. నా గురించి చెప్పేస్తున్నారేంటి, నా గురించి చెప్తున్నారు ఏంటండి అని చెప్పేస్తున్నాను వెంటనే ఫీల్ అయిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు మందిరానికి మరి ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. మళ్ళీ ప్రార్థనలు, ప్రభువా నాతోనే మాట్లాడు, ప్రభువా నాతోనే మాట్లాడు, ప్రభు సూటిగా మాట్లాడు, ప్రభువా స్పష్టంగా మాట్లాడు ప్రభు అంటారు. మాట్లాడితేనేమో పాస్టర్ గారు నాతోనే మాట్లాడుతున్నారు, నా గురించే చెప్తున్నారని చెప్పేసి మాట్లాడతారు. చాలా విచిత్రం కదండి. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు, టైం విల్ కమ్. చివరి దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? కనీసం దేవుని వాక్యాన్ని కూడా వినడానికి ఇష్టపడరు. దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా చెబితే వినడానికి ఇష్టపడరు. దేవుని వాక్య ప్రకారంగా హెచ్చరిస్తే వినడానికి ఇష్టపడరు. దేవుని వాక్య ప్రకారంగా బుద్ధి చెబితే వినడానికి ఇష్టపడరు. దేవుని వాక్యపరంగా ఖండిస్తే వినడానికి ఇష్టపడరు. మరి ఏమి ఇష్టపడతారంట? హితబోధను సహింపక అంటే అర్థం ఏంటి తెలుసా అండి? భరించలేరు. మంటల మీద ఉన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి దేవుని వాక్యం చెప్తా ఉంటే. మంటల మీద ఉన్నట్టుగా ఉంటుంది. సరదాకు వచ్చేపు నవ్వుకోవద్దండి, కాస్త ఎంకరేజింగ్ మాటలు చెప్పొద్దా అండి, కాస్త మోటివేటింగ్ మాటలు చెప్పొద్దా అండి? నో. దేవుని వాక్యం నీకు ఇవ్వబడింది అందుకు కాదు. దేవుని వాక్యం ఎందుకంటే మనకి ఇవ్వబడింది? చదవండి 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఏముందో. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము దేనికండి? మీరు అండర్లైన్ చేసుకోండి, మాటల్ని గుర్తు పెట్టుకోండి. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అందుకు దేవుని వాక్యం. ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, కొద్దిసేపు సరదాగా దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళిపోవడానికి కాదు. దేవుని వాక్యం ఈ పని కనుక మన జీవితంలో చేయకపోతే వీఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. మన తప్పు స్థానంలో ఉన్నాము అని చెప్పిన అర్థం. అండ్ వీఆర్ హియరింగ్ ద రాంగ్ వర్డ్ అండ్ రాంగ్ మెసేజ్. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని ఏం చేయాలి? నడవలసిన మార్గాన్ని మనకు నేర్పించాలి. ఉపదేశించడం అంటే అది. ఉపదేశించటకును, ఖండించటకును, తప్పును తప్పని ఎట్టి పరిస్థితుల్లో చెబితే తీసుకునే పరిస్థితి మనకు ఉండాలి. సేవకుడు ఎక్కడ నుండి చెప్పాలి? వాక్యం నుంచే చెప్పాల్సింది. ఇలాగే ఒక ఆవిడ హైదరాబాద్ నుంచి కాల్ చేసింది కొంతకాలం క్రితం. టీవీలో వాక్యం విని కాల్ చేసి, అయ్యగారు మా దాంట్లో వాక్యం చెప్పాలి మీరని చెప్పేసి పిలిస్తే, సరేనమ్మా ప్రార్థన చేసి చెప్తానని చెప్పి అన్నాను. ఆవిడ అంటది, అంటే అన్ని బైబిల్లో ఉన్న విషయాలు కాదు మాస్టర్ గారు, బైబిల్లో ఉన్న విషయాలు చెప్పకూడదంట. అంటే కొంచెం డిఫరెంట్గా
బయట విషయాలు చెప్పాలంట. ఆవిడ స్ట్రైట్ అవే చెప్తుంది ఆవిడ అన్నమాట. సరేనమ్మా నేను ప్రార్థన చేసి చెప్తానులేమ్మా అని చెప్పేసి నన్ను ప్రార్థన చేశాను. నాకు నడిపింపు రాలేదు. ఆవిడ చాలా ఫీల్ అయిపోయింది. చూడండి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వాక్యము కాదు, వాక్యాన్ని మించి ఇంకేదో. ఏం కావాలి? వాక్యాన్ని మించి ఇంకేం కావాలి? వాక్యంలో ఉన్నది ఎందుకు? మనకు ఉపదేశించడానికి, మనల్ని ఖండించడానికి, మనకు బుద్ధి చెప్పడానికి. ఇంకేముంది అక్కడ? తప్పు దిద్దటానికి, ఎలా తప్పుని సరి చేసుకోవాలి, నీతి యందు మనలను శిక్షణ చేయడానికి దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కానీ చివరి దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంట? దీన్ని సహించలేరు, దీన్ని సహించరు, ఇష్టపడరు. మాకొద్దండి ఇలాంటి వాక్యం, మాకొద్దండి ఇలాంటి సేవకులు, మాకొద్దండి ఇలాంటి సంఘము, మాకొద్దండి ఇలాంటి వ్యక్తులు అని చెప్పి నన్ను రిజెక్ట్ చేస్తారు. హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తైలాభిషేక పండుగలు అంట. విన్నారా మీరు? మరి అది ఎటు పక్క నుంచి తీసుకొచ్చి ఆ పండుగ పెట్టినాడు నాకు అర్థం కాలేదు. ఏం పండుగలండి ఈ పండుగలు? తైలాభిషేక పండుగలు ఏంటి? ఎక్కడుంది అసలు? న్యూ టెస్టిమెంట్ లో అలాంటిది కొని, ఓల్డ్ టెస్టిమెంట్ లో అన్నా సరే ఎక్కడుంది అసలు ఇది? అర్థం పర్థం లేకుండా వాక్యాన్ని ఎటు పడితే అటు తీసుకొని, ఎక్కడి నుంచి పడితే అక్కడ తీసుకొని జనాల్ని మోసం చేయడం. ఇలాంటి వాళ్ళు భయంకరంగా బయలుదేరారు. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు కూడా నిజంగా ఎంతవరకు నిజమైన సాక్ష్యాలు కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఆ తైలాభిషేకం చేస్తా ఉంటే అది పోయించుకోవడానికి, పన్నీరు జల్లించుకోవడానికి జనాలు గొర్రెల మందల్లాగా పరిగెడుతున్నారండి. మళ్ళీ దాని గురించి సాక్ష్యాలు. ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అంత్య దినముల్లో ఉన్నాం. ప్రభు చెబుతున్న సూచనలు ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తున్నాయి. ఆయన రాబోతున్నాడు. మొన్న క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభు మన మధ్యకి వచ్చాడు. కానీ ఆయన అలా రాబోవట్లేదు. అలా రాబోతున్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. ఆయన సర్వ మానవాళికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన రాబోతున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఎలా సిద్ధపడుతున్నాం? ఆయన కోరుకున్నట్లుగా మనం ఉంటున్నామా? ఆయన కోరుకున్నట్లుగా మనం సిద్ధపడుతున్నామా? ఆయన ఆశించినట్లుగా మనం ఉంటున్నామా? లేకపోతే లోక పద్ధతులతో, లోకపు ఆచారాలతో, లోకపు విధానాలతో లోకస్తుల్లాగా మనం బ్రతుకుతున్నామా? అందుకనే వాక్యం రాయబడిన మాట, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరములు రాకముందే సృష్టికర్త నువ్వు ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. ఎంతకాలం ప్రభు మనల్ని కాపాడాడు, ఎంతకాలం ప్రభు మనల్ని నడిపించాడు, ఎంతకాలం ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. మరలా మరొక సంవత్సరం రాబోతా ఉంది. ఒక్కొక్క రోజు గడుస్తుంది అని చెప్పనంటే ప్రభు రాకడికి మనం సమీపిస్తున్నాం, మరణానికి సమీపిస్తున్నాం. ఈ రెండిట్లో ఏది ముందొచ్చినా సరే సిద్ధపాటు లేకుండా జీవితాన్ని ముగిస్తే మనం జీవించిందంతా కూడా వ్యర్థమే అవుతుంది. కాబట్టి పైకి భక్తి కలిగిన వారి వలె మనం ఉండడం కాదు, దాని శక్తిని ఆశ్రయించి ప్రభు కోరుకున్నట్లుగా. ఈ ఒక్క మాట మనం చదువుకొని క్లోజ్ చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే 45వ వచనం చదువుదాం. 44 నుంచి చదువుదామండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. కనుకనే ఈ సూచనలు ఇచ్చినప్పటికి కూడా మీరు అనుకోని గడియలోనే ఆయన వస్తాడు. ఎందుకంటే ప్రభు ఇంకో సూచన ఇచ్చాడు. అదేమిటి అంటే, నోవాహు దినాలు ఎలాగైతే ఉంటాయో ఆయన రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. నోవాహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు? తింటూ త్రాగుతూ పెండ్లికి ఇచ్చుకొనచ్చు పుచ్చుకొనచ్చు
లైఫ్ ని యథావిధిగా నార్మల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రభు రాకడ సమయం కూడా అలానే ఉంటుంది. సడన్ గా ప్రభు రాకడ వస్తుంది. అందుకని ఈ మాట చెప్తున్నారు, చదవండి అమ్మా. కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయించునుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారి నించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రభు ఎందు నిమిత్తమైతే మనకి జీవితాన్ని ఇచ్చాడు, ఏ ఉద్దేశముతో అయితే ప్రభు మనకి ఈ ఆరోగ్యం ఆయుష్ ఇస్తున్నాడో ఆ ఉద్దేశం కనుక మనం నెరవేర్చకపోయినట్లయితే ప్రభు మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉండడు. మన జీవితం మనం వ్యర్థంగా జీవించిన వారం అవుతాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితాన్ని ప్రభు ఎదుట సరి చేసుకుందాం. ఆయన రాకడకు తగినట్లుగా సిద్ధపడదాం. ప్రభు కోరుకున్నట్లుగా, ప్రభు ఇష్టపడే విధంగా మన జీవితాన్ని ప్రభు కొరకు జీవితం. ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీరు అనుగ్రహించిన ఈ కొద్ది మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు రాబోతున్నారు, ఇది వాస్తవం. అనేకమైన సూచనల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ మీరు రాకడను ప్రభా నా తండ్రి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మేము నాయన మీరు వచ్చే సమయానికి సిద్ధపడి ఉండాలని ప్రభా మాతో మాట్లాడుతున్నారు. ప్రభా, మేము తగినట్లుగా, యోగ్యులుగా, పరిశుద్ధులుగా సిద్ధపడినట్లు సహాయం చేయండి. ఈ సంఘాన్ని ఆశీర్వదించండి. పరిశుద్ధమైన సంఘముగా, మీరు రాకడ పర్యంతం నిలిచి ఉండే సంఘముగా, మీకు ఇష్టమైన వధువు సంఘముగా ఉండటానికి సహాయం చేయండి. ఇది నడిపిస్తున్న సహోదరులు సత్యం గారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి వినోదమైన పరిచయంలో బహుగా బలంగా వాడుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.